ఫోటో కాల మీరు మమ్మల్ని గుర్తించారు. అనంతగిరి మండలంలోని ఐకేపీ సెంటర్లు అంటే ఇందిరా క్రాంతి పథకం సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ రోజున భారతీయ జనతా పార్టీ బృందంలో భాగంగా పార్టీ ఆదేశాల ప్రకారం ఈ రోజున అన్ని మండలంలో ఉన్న వాయలసింగవరం, త్రిపురవరం, గోల్తండ, గోండ్రాల గ్రామాలలో ఉన్న ఐకేపీ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఆ యొక్క ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు విషయంలో అనేక రకాల ఇబ్బందులకి గురై రైతులు తమ యొక్క పండించిన పంటలు తక్కువ ధరకైనా బహిరంగ మార్కెట్లో ప్రైవేటుగా అమ్మటానికి సిద్ధంగా ఏంటంటే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలలో చాలా ఇబ్బందులు కలిగటం అనేది జరుగుతుంది. అందులో మీకు కొన్ని ఐకేపీ సెంటర్లు పోవటం చూసినాం. ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని చోట్ల టార్బాలీ లేదు, మరి కొన్ని చోట్ల సౌకర్యాలు లేవు. తర్వాత బ్యాచ్లు వచ్చినా కూడా కొన్ని చోట్ల ఇంకా ఖాతా వేయలేదు. ఎందుకంటే మాకు మిల్లులకి ట్యాప్ ఇవ్వలేదు ఇంకా అని కొన్ని ఐకేపీ సెంటర్లలో వాడు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈరోజే కొన్ని ఐకేపీ సెంటర్లకి మిల్లులు అటాచ్మెంట్ అయ్యేది. అంటే మొన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఐకేపీలో ఉన్న ఖాతాలు వేసిన ధాన్యం అంతే ఉంది. అంటే సరైన ఒక ప్రామాణికంగా ఈ ఐకేపీ కేంద్రాలకి సరైన ట్యాపింగ్ చేయకపోవటం, సరిగా కొనుగోలు చేసిన దానికి మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ లేకపోవటం, తర్వాత కొన్ని ధాన్యాలు మిల్లుల కాడ దించుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఐకేపీ సెంటర్లు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం మిల్లర్స్తో మాట్లాడి చేయటానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది, ఇంకోటి తీసుకోకపోవడం జరిగింది. కానీ అసలు క్రాప్ బిగినైనా ఈ సంవత్సరం ఈ రబీ పంట సుమారు 50 లక్షల హెక్టార్లలో వరి ధాన్యం పండడం జరిగింది. అందులో 10 లక్షల టన్నుల ధాన్యం వస్తుందనేది, మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందనేది ముందే ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం అట్టి ధాన్యంలో 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అని చెప్పి పత్రికాముఖంగా రైతు వారిగా సమావేశాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ ఏప్రిల్ 18వ తారీఖు వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 8,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే ఖరీదు చేసింది. అంటే చెప్పేదానికి జరిగేదానికి సంబంధమే లేదు ఈ ప్రభుత్వం వ్యవహారంలో. కానీ రైతులు ఈ రోజున 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇలా తక్కువ రేటుకైనా బయటకు అమ్మటం జరిగింది. దీని యొక్క ఈ విధమైన విధానం ఏంటంటే ప్రభుత్వం యొక్క సరైన నిర్ణయాలు సరైన విధంగా ధాన్యం కొనుగోలు చేసే విషయంలో గత టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో కూడా రైతులకి వాళ్ళ పంటకి సంబంధించిన బీమా సౌకర్యం కల్పించకపోవటం, మరల అదే విధంగా ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీమా సౌకర్యం కల్పించకపోవటం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా అమలు చేయకపోవటం, తర్వాత గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత రైతుకి అకాల వర్షాల వల్ల రైతుకి తుఫాను వల్ల చాలా నష్టం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని 231 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ సూర్యాపేట జిల్లాలో మొన్న ఆగస్టులో జరిగిన సెప్టెంబర్లో వచ్చిన తుఫానికి 9,826 ఎకరాలు పంట నష్టపోవడం జరిగితే 9,826 మందికి 10,000 లెక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 231 కోట్ల రూపాయల నుంచి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతకు ముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు 80,000 ఎకరాలకి కరీంనగర్ కానీ, ములుగు కానీ, ఖమ్మం జిల్లా కానీ, సూర్యాపేట జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే వాటికి కూడా కేంద్ర ప్రభుత్వమే ఎకరానికి 10,000 చొప్పున పంట నష్ట పరిహారం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇవ్వటం జరిగింది. ఈ రోజున 24-25 అకాడమిక్లో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నుంచి, ఎస్డీఆర్ఎఫ్ నుంచి 18,360 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వాలకి జమ చేయటం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 412 కోట్ల రూపాయలు ఈ రోజున
ప్రకృతి వైపరీత్యాలకి నష్టపోతే రైతులకు ఇవ్వడానికి ఎన్డీఆర్ఎఫ్ నిధులు, ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఈ రోజున డిపాజిట్ చేస్తున్నాయి. గతంలో మొన్న జరిగిన అకాల వర్షాల వల్ల చాలా జిల్లాలలో పంట నష్టం జరిగింది. వెంటనే ప్రభుత్వం ఆ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి వాళ్ళకి పంట నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తుంది.